అందరికి నమస్కారం అండి. ఈరోజు చాలా లేట్ అయింది వాస్తవంగా. ఎందుకంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందని మనకు తెలుస్తుంది. సో ప్రతిరోజు ఏంది మీటింగు, లేవాలే, వినాలే, లేవకపోతే అప్లైన్‌కి ఫోన్ చేసి నిద్ర లేపుడు, టైం వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళందరికీ పెద్ద గుడ్ మార్నింగ్ అండి. ప్రతిరోజు విన్నదే వినుడు, ఏంది బోర్ కొడుతుంది అట్లాంటిది ఏముండదండి. 100% బోర్ కొట్టదు, టైం వేస్ట్ కాదు. వెస్టేజ్‌ని నమ్ముకున్న వాళ్ళు వేస్ట్ కానే కారు. ప్రతిరోజు మన జీవితంలో జరగబోయే విషయాలను గుర్తు చేస్తూ కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్తున్న ఒక నేను గొప్ప అవకాశం అండి. సారీ, నా పేరు తాటిపల్లి బాబు అండి, ఫ్రమ్ చెన్నూరు. నేను ఐకేపీలో పనిచేస్తూ దీన్ని పార్ట్ టైమ్‌గా ప్రజెంట్ చేస్తున్నానండి. వెంకట్ వినబడుతుంది కదా? వినిపిస్తుంది, క్లియర్ గా ఉంది. మీరు కంటిన్యూ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, చాలా మంది ఈ బిజినెస్ లో మనకు ప్రతిరోజు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్, ఒక్కొక్కరు చేస్తున్న పనిని ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఎదురయ్యే ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళకి ఎదురయ్యే రిజెక్షన్స్ ఏంటి అనేది మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. మనం ఇంకెట్లా ముందుకెళ్ళాలనేది కూడా మనం తెలుసుకుంటున్నాం. సో ఈ రోజు నాకు తెలిసిన కొన్ని విషయాలని, ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్న కొన్ని విషయాల్ని, నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. డియర్ ఫ్రెండ్స్, మనుషులలో అంటే జంతువులలో అన్నింటికంటే తెలివైన జంతువు ఏదంటే మనందరికి తక్కువ తెలిసేది నక్క. అంటే మనం చిన్నప్పటి నుంచి కథలు వింటున్నాం, కథలలో చెప్పుకుంటున్నాం నక్క అని. కానీ అది ఎట్లా అంటే మోసం చేస్తూ, నటిస్తూ జీవనం బ్రతకడానికి బ్రతుకుతుంది. సో అట్లాగే మరి మనుషులలో తెలివైన వారు ఎవరు? ఎవరిని అడిగినా కానీ నాకున్న తెలివితో నేను బ్రతుకుతున్నా అని మళ్ళీ తెలివిగానే మాట్లాడతారు. కానీ నిజంగా తెలివిమంతులు, నిజంగా తెలివైన వారు ఎవరంటే మోసం చేయని వారు, మోసపోనివారు. మోసం చేయనివారు, మోసపోనివారు. మరి వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు మనకు? ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనకి వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు? ఈ మధ్య కాలంలోనే మనకు కనిపిస్తున్నారండి. ఎక్కడ అంటే ఓన్లీ వెస్టేజ్ లోనే, ఓన్లీ వెస్టేజ్ కంపెనీలో మనకి ఈ మధ్య కాలంలో కనిపిస్తున్న జనాలు. ఎందుకంటే వీళ్ళు మోసపోరు, మోసం చేయరు, మోసం చేయనియరు. అన్మ్యూట్ చేసుకో బాపు, అది మ్యూట్ అయిపోయింది. ఓకే ఓకే, ఇందాక మ్యూట్ అయిపోయింది. మాట్లాడు. మనమందరం 100% వెస్టేజ్ ఉన్నాం కాబట్టి తెలివైన వాళ్ళమని అనుకుంటున్నా. అందుకే 4:30కి లేచి తెలివితో తెలియని విషయాలని తెలుసుకుందామనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం అందరం చాలా గ్రేట్ పర్సన్స్, చాలా మంచి పనిచేస్తూ మనం మన మన వర్క్ లో వెళ్తున్నాం. ఇకపోతే నా పర్సనల్ వచ్చేస్తే, నేను చదువుకున్న చదువు కానీ లేదంటే చేస్తున్న పనులు కానీ నాకు ఎట్లాంటి ఇప్పటి వరకు అంటే ఈ కంపెనీలో రాకముందు నాకంటూ ఒక గోల్ లేదు, నాకంటూ ఒక లక్ష్యం లేదు. అది చేయాలి, ఇది చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే టూర్కి వెళ్ళాలి, ఇట్లాంటివి ఏమి లేవు. ఎందుకు అంటే నేను తిరుగుతున్న అసోసియేషన్ అలాంటిది, నాతో ఉన్న దోస్తులు అలాంటి వాళ్ళు. ఎట్లుంటుందంటే పని చేయాలా, పైసలు వచ్చినాయా,
ఇల్లంతా ఖర్చు పెట్టుకోవాలా, అదే మన పని. కానీ మనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి, దాన్ని రీచ్ అవ్వాలి. దాన్ని రీచ్ అవ్వాలంటే ఇట్లా పనులు చేసుకుంటూ వెళ్ళాలి. దాదాపుగా ఇట్లాంటి గోల్ కానీ రీచ్ కానీ నా దగ్గర ఈ కంపెనీలు రాకముందు అసలు ఐడియానే లేదు. ఈ కంపెనీ పరిచయం చేసిన మిస్టర్ మన త్యాగరాజ్ గారికి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. అట్లాగే మా అప్లయన్స్ అందరికి, వెంకట్ కానీ, చిరంజీవి కానీ, త్యాగరాజ్ కానీ, కోటేశ్వరరావు సార్ కానీ, మేడం కానీ, అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే దీంట్లోకి వచ్చినాక ఓహో ఈ ప్రపంచం ఇట్లా కూడా ఉంటుందా, మనం కారు కొనుక్కోవచ్చా, ఇల్లు కొనుక్కోవచ్చా, లగ్జరీ లైఫ్ లీడ్ చేయవచ్చా అన్న విషయాలు నిజంగా నాకు దీంట్లోకి వచ్చినాకనే తెలుసండి. అప్పటిలోపు నా ప్రపంచం వేరు, నా దోస్తాను వేరు, అదంతా వేరు. నేను ఈ మీటింగ్ రావడానికి, అంటే ఈ మీటింగ్ జూమ్ కు రావడానికి కంటిన్యూగా కోటేశ్వరరావు సార్ గారు నన్ను 1 month ఫాలోఅప్ చేసిండండి. 1 month ఫాలోఅప్ చేసిండు. అంటే నేను వచ్చేంత వరకు ఫోన్ చేస్తున్నాను, ప్రతిరోజు ఫోన్ చేస్తూ నన్ను మీటింగ్ లోకి కనెక్ట్ చేసినాను. సో డే ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, పొద్దున అప్లైన్ ఫోన్ చేస్తేనే మీటింగ్కి వస్తాం, లేదంటే లేపడా పొద్దుగల ఫోన్ చేస్తేలే అని అనుకోకుండా అందరు అలారం పెట్టుకోండి. 4:55 4:60 పెట్టుకోండి. అట్లా లేవగానే మీ డౌన్లైన్ ఫోన్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ లక్ష్యాలు వేరున్నాయి, లక్ష్యం వేరుంది, గోల్ ఉంది, ఏమో సాధించాలన్న తపన ఉంది. ఎందరో మాట్లాడుతున్న విషయాలు మన కదిలిస్తున్నాయి, మన మనసులో నిలవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని మాటలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తున్నాయి. సో అట్లాంటి విషయాలు మనము పర్సనల్ డెవలప్మెంట్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఇంటర్వ్యూ పోయే విధానం కానీ, ఇవన్నీ మనము డబ్బులు పెట్టి బయట కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు పెట్టి బయట కోచింగ్ తీసుకునే అవసరం ఉంది. మాట్లాడాలంటే కోచింగ్కే పోవాలి, ఓ ఇంటర్వ్యూ పోవాలన్నా కోచింగ్కే పోవాలి, ఓ బిజినెస్ చేయాలన్నా కానీ ఓ కోచింగ్ లో పోయి నేర్చుకోవాల్సిందే. సో ఇట్లా ఏ పని చేయాలన్నా కానీ ఈ ఉన్న రోజులలో ప్రతిదానికి డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బ్యూటీ ఏంటంటే మన బిజినెస్ లో మాత్రం ప్రతి ఒక్కరికి ఆడు ఎంత ఎదవన్నా కానీ వానికి మనం ఎస్ అంటే చాలు, కూర్చోబెట్టి ఫ్రీగా అన్ని నేర్పించే అవకాశం ఈ బిజినెస్ మనం కల్పిస్తున్నాయి. సో అట్లాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ లో మనం అందరం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో అట్లాగనే ఇంకొక విషయం ఏంటంటే, మన ఈ గోల్ సాధించడానికి కానీ, మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కానీ మనకు ఉండాల్సిన, లేదా మన అప్లైన్ కానీ మనకు చెప్పేది ఏంటంటే, చాలా మంది మనం వెస్టల్ రాగానే షాప్ చేంజ్ చేయండి అని మనకు చెప్తూనే ఉంటారు. షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుందని చెప్తూనే ఉన్నాము, మనకు చెప్తూనే ఉన్నారు, మన డౌన్లైన్ చెప్తున్నాం. కానీ షాప్ తో పాటు మనము చేంజ్ అవ్వాలి, మన ఆలోచన విధానం మారాలి. ఇదేదో వెస్టేజ్ కోసం కాదు, లేదా అప్లైన్ కోసం కాదండి, నీ కోసం, నీ లైఫ్ మారడం కోసం, నీ గోల్ రీచ్ అవ్వడం కోసం వెస్టేజ్ లో మనం మారాలి. ముఖ్యంగా మన మాట్లాడే తీరు, మాట్లాడే భాష, ఇవన్నీ ఒక కోచింగ్ పోతే తెలుస్తుంది, లేదా నేర్చుకోవడానికి పోతే డబ్బులు పెడితే అక్కడ నేర్పిస్తారు. కానీ ఇక్కడ అన్ని మనమే నేర్పిస్తున్నాం, ఫ్రీగా నేర్పిస్తున్నాం అన్నమాట. అప్లయన్స్ అందరు ఫ్రీగా, ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఫ్రీగా నేర్చుకుంటున్నాం. ఎట్లా మాట్లాడాలి, ఒక కస్టమర్ దగ్గరికి పోయి మన బిజినెస్ గురించి ఎట్లా చెప్పాలి, ప్రోడక్ట్ గురించి ఎట్లా చెప్పాలి, మన ప్లాన్ ఎట్లా చెప్పాలి, మన హెల్త్ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుందని చెప్పాలి,
ఇవన్నీ మనకు ఫ్రీగా నేర్పిస్తున్న అద్భుతమైన కంపెనీ అంటే ఇది. మరి మన మాట ఎట్లుండాలి? మన మాట ఎట్లుండాలి? ఎట్లా మారాలి అంటే, మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమమే మాట. మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. ఈ మన నోటి మాట అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు. ఈ మన నోటి మాట అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, అట్లాగే ప్రమాదం నుండి తప్పించగలదు. ఫ్రెండ్స్, మన మాట మెప్పించగలగాలి, నొప్పి లేకుండా నొప్పించగలగాలి, ప్రమాదం నుండి తప్పించగలగాలి. ఈ మాటకున్న ఈ పవర్ అండి. సో ఈ మెప్పించడం, నొప్పించడం, తప్పించడం అనేవి మనం ఎక్కడో ట్రైనింగ్ లో నేర్చుకోవాల్సి వస్తుంది, కోచింగ్ లో నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు అన్ని ఫ్రీగా నేర్పడం జరుగుతుందండి. అందుకే ఈ బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళకు గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, మాట్లాడడం వస్తుంది, పబ్లిక్ లో మాట్లాడడం వస్తుంది, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, డబ్బు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అన్ని రకాలుగా కలగలిపిన ఉన్న బిజినెసే మన వెస్టేజ్ బిజినెస్ అండి. ఈ మాటను మనం మన కంపెనీలో ఎలా వాడాలి అంటే, ఎక్కువ మందితో ఎక్కువ సార్లు మన నోటి మాట మన కంపెనీ గురించే మాట్లాడాలి, మన ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి, మన మనీ ప్లాన్ గురించి మాట్లాడాలి. ఎవరు ఎంత ఎక్కువ మన కంపెనీ గురించి మాట్లాడతారో వాళ్ళకి అంత పెద్ద చెక్ వస్తుంది. మీరు లీడర్ చూడండి, మార్నింగ్ 4:30 నుండి రాత్రి పడుకునే వరకు 100 మాటలు మాట్లాడితే అందులో 98 మాటలు మన కంపెనీ గురించి మాట్లాడతారు మన గ్రేట్ లీడర్ లీలవర్ణ మేడం. అందుకే అంత పెద్ద చెక్ ఉంది. నాకు తెలిసి మేడం గారికి రోజులో ఒక 100 ఫోన్లు వస్తే 99 ఫోన్లు వెస్టేజ్ కంపెనీ గురించి వస్తాయని నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. సో అందుకే అంత పెద్ద చెక్ ఉంది. డియర్ ఫ్రెండ్స్, మనం కూడా మన కంపెనీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. నేను కొన్ని మన బిజినెస్ గురించి లేదా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలు, మనకు చాలా విషయాలు మనకు ప్రతిరోజు చెప్తూ ఉంటారు. ఎక్స్ట్రా ఇన్కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సెక్యూరిటీ, బిజినెస్, ఓన్ బాస్ నువ్వే, లగ్జరీ కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఇవన్నీ చెప్తా ఉంటారు. ప్రతిరోజు చెప్తా ఉంటారు. అసలు ఏంది నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు వచ్చే ప్రయోజనం? ఫస్ట్ అనగానే నేను జాబ్ చేస్తున్నా సార్ అంటే, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేయగలుగుతావా? జాబ్ మా దాంట్లోకి వచ్చి అంటాం. ఎక్స్ట్రా ఇన్కమ్ ఆయనకు ఆలోచనే రాదు, మనకు ఆలోచన రాదు. అసలు ఏంది ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే ఏంటి? ప్రపంచంలో గొప్ప వాళ్ళంతా లేదా డబ్బున్న వాళ్ళందరూ ఎవ్వరు కూడా సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడలేరు, ఉండలేరు కూడా. ప్రపంచం దాకా ఎందుకంటే మన చుట్టుపక్కల చూసుకోండి ఒకసారి. మన ఊర్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎంపీటీసో, సర్పంచో లేదా ఎమ్మెల్యే తీసుకోండి. ఓన్లీ వాళ్ళ జీతం మీదనే ఆధారపడుతున్నారు వాళ్ళు. ఎన్ని రకాల ఇన్కమ్ల కోసం వాళ్ళ బ్రెయిన్ తిరుగుతుంది, వాళ్ళ చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు. ఓన్లీ నాకు ఒక జీతం వస్తే సరిపోతుంది అని ఒక ఎమ్మెల్యే అనుకుంటుంటా? కానైనా మనం చూస్తున్నాం ఎన్ని రకాల ఇన్కమ్ల కోసం. మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. ఇకపోతే అంబానీ గురించి మీ అందరికీ తెలుసు. అతనికి ఎన్ని బిజినెస్లు ఉన్నాయో, అతని షాప్ ఎక్కడ ఉందో కూడా ఆయనకే తెలియదు. ఇవన్నీ
అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే ఏంది అంటే ఒకే ఇన్కమ్ మీద ఎప్పుడు ఆధారపడకూడదు. 10,000 15,000 ఇంత జీతం వస్తుంది నీకు, ఓకే పర్లేదు. ప్రతి ఒక్కరికి ఉంది 24 గంటల టైమే, అందరికి ఉంది 24 గంటల టైమే. అంబానీకి అదే 24 గంటల టైం ఉంది, మన ఎమ్మెల్యేకి అదే 24 గంటల టైం ఉంది, మన మోడీకి అదే 24 గంటల టైం ఉంది, మన సీఎం కూడా అదే 24 గంటల టైం ఉంది. కానీ నేను పొద్దంతా వర్క్ చేసిన నైట్ నాకు లేవలేదు, రూమ్కి రావడం వీలైతే లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి నైట్ 1:30కు 6 మంది ఎమ్మెల్సీలను కలిసి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించి పొద్దున 5 గంటలు లేచి, అంటే ఆయనకి ఏమవసరం 1 దాకా ఉండి వాళ్ళని చేంజ్ చేసుకొని పొద్దున 5 గంటలు ఇవ్వడం. సో ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కొంచెం టైం పెడితే మనం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇవన్నీ నాకు ఎందుకు ఉన్న దాంట్లో మంచిగా ఉన్నా కదా అనుకుంటే మీ కర్మ, వచ్చిన జీతం చాలు నాకు అనుకున్నా మీ కర్మ. కానీ బిడ ఒక రోజు రోగం అనేది వచ్చి హాస్పిటల్ పడితే మనకు తెలుస్తుంది. అప్పుడు బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తాం, ₹1,00,000 ఖర్చు అయింది, జీతం 10,000 అటే పోయినాయి. మావాడు వచ్చి చెప్పినప్పుడు దీనికోసం ఆలోచిస్తే ఈరోజు 10,000 ఉండొచ్చు అనే ఆలోచన రాకముందే ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇప్పుడు కష్టపడండి, ఇప్పుడు కష్టపడదాం రండి. 25 ఏళ్లకో 23 ఏళ్లకో 20 ఏళ్లకో జాబ్ ఎక్కినాం. ఈ ప్రయాణంలో 70 ఏళ్లకో 80 ఏళ్లకో 90 ఏళ్లకో పోతాం. ఒక్క జాబ్ చేసుకుంటే పోతావు, ఇక మధ్యలో ఏమైనా ఎక్స్ట్రా చేస్తావా? జాబ్ చేసుకుంటే పోతావు, మధ్యలో ఏమైనా చేస్తావా? నీకు నువ్వే క్వశ్చన్ చేసుకోండి సారు, మేడం గారు మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. మళ్ళా బోర్ అవుతుంది లైఫ్లో, ఏం మజా లేదు, ఏదైనా చేయాలి. ఎప్పుడు చేస్తాం ఇంకెప్పుడు? నాకు తెలిసి ఈ గ్రూప్ లో ఆల్మోస్ట్ అందరు 35+ ఉన్నారు అనుకుంటున్నా. ఏదైనా చేయాలనుకుంటే కసిగా చేయండి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మన వెస్టేజ్ నమ్ముకోండి, మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాను. మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా ఎంతమంది ఎంత ఇన్కమ్ తీసుకుంటారో. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్స్ట్రా ఇన్కమ్ అనే టాపిక్ లో మనం ఇంతమంది ఎన్ని రకాలుగా అందరిని అబ్జర్వ్ చేస్తే మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలనేది కూడా మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవచ్చు. నాకెందుకు అనుకుంటే నిన్ను ఎవడు బాగు చేయలేడు, నిన్ను ఇంకోటి వాడుకుంటాడు, నీ కథ అక్కడితోనే ముగిసిపోతుంది. ఇకపోతే రెండోది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటిది? చాలా మందికి ఈ విషయాలు కొత్తగా అనిపిస్తుండదు. అసలు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటిది? నేను ఒక షాపుకి వెళ్ళినా, అక్కడ ఒక ₹1000 షర్ట్ చూసిన, నా జేబు నుంచి పర్స్ తీస్తే దాంట్లో 500 ఉంది. నాకు ఆ షర్ట్ వస్తుందా? రాదు. సో అందుకే ఆ షర్ట్ కావాలి నాకు. అంటే ఫైనాన్స్ ఫ్రీడమ్ లేనట్టే కదా. మన ఇంట్లో మనోళ్ళు, మన వైఫే బంగారం అడిగింది అనుకో, కొనియండి ఇన్ని రోజులు సాలరీ చేస్తున్నారు, జీతం చేస్తున్నారు కదా, కొనియండి, జాబ్ చేస్తున్నారు కదా అంటే మనం ఆమెను ఎట్లా కూల్ చేసామో తెలుసా? ఊకో బంగారం నీకెందుకే బంగారం అంటాం, ఊకో బంగారం నీకెందుకే బంగారం అంటాం. దేర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. జేబులో, అకౌంట్లో కానీ, జేబులో కానీ
మన బ్యాగులు కానీ చూసుకోకుండా నచ్చినది, నువ్వు మెచ్చినది, పొందగలిగితే కొనగలిగితే అప్పుడు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్టు. చాలా మందికి నాకు బైక్ కొనాలని మస్తు కోరుకుండే, బుల్లెట్ బండి కొనుక్కోవాలని కోరుకుండే, కానీ నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు కాబట్టి స్ప్లెండర్ కొనుక్కున్నా. చాలా మందికి కారు కొనాలని ఉంటుంది, కానీ ఏది కొంటాం ఫ్రెండ్స్? చాలా మంది కారు కొనాలంటది ఎప్పుడు 60 జాబ్ అయిపోయేటప్పుడు 55లో 60లో సెకండ్ హ్యాండ్ కొంటాం, లేదా టాటానో నానో కానో ఆగుతాం. అంత తప్ప మనం చేస్తున్న పనులు మాత్రం ఎదుగుదల ఉండదు. మనము అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోము, కన్న కళలను తీసుకోలేము, కోరికలను నెరవేర్చుకోలేము. కానీ మన వెస్టేజ్ కంపెనీలో స్టార్ కొట్టాల్సిందే, కార్ గిఫ్ట్గా పట్టాల్సిందే. స్టార్ కొడితే కార్ గిఫ్ట్ వస్తుంది, నువ్వు కోరుకున్న కార్ వస్తుంది. ఏదో టాటానో నానో సెకండ్ హ్యాండ్ కార్ కదండి, కోరుకున్న కార్ వస్తుంది. సో దానికోసం మనం వెస్టేజ్ బిజినెస్ లో ఒక ప్లాన్ గా ముందుకెళ్ళి ప్రయత్నం చేసుకొని స్టార్ కొడితే కార్ వస్తుంది. ఇలా తీసుకున్న మన కళ్ళ ముందే చాలా మంది, ఎంతో మంది ఉన్నారండి. మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనం వాళ్ళని చూస్తూనే ఉన్నాం. అట్లాగే సో అదండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, మనకు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న టైంకు ఇది లేదు, నా దగ్గర డబ్బు లేదు అయ్యో అనే బాధపడకుండా ఫైనాన్షియల్ గా ఎదుగుతే చాలండి. ఇప్పుడు మన దాంట్లో ఫైనాన్స్ ఫ్రీడమ్ అంటే, లగ్జరీ కార్ అంటే మన మేడం గారి దగ్గర ఉందండి. మేడం గారికి ఉంది ఫైనాన్స్ ఫ్రీడమ్. మేడం గారు కోరుకున్న కారు కొనుక్కున్నారు. ఆయన 5 గంటలు లేచి మన కోసం మనం కొనుక్కోవాలని, మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇప్పించాలని ప్రయత్నం చేస్తూ జూమ్కు మనల్ని పిలవడం జరుగుతుంది, వినిపించడం జరుగుతుంది. సో మేడం గారికి నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు ఈ విషయంలో. నాకు నెలకి ఇంత వస్తుంది, వీళ్ళది అవసరమా నాకు అనుకుంటే మనం గానే ఉంటాం. సో అందుకనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే వెస్టేజ్ లో ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా కసిగా పనిచేస్తే, ప్లాన్డ్ గా పనిచేస్తే 3-4 months లో స్టార్ కొట్టి కార్ తీసుకోవచ్చు, కోరుకున్న కార్ కొనుక్కోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆటోమేటిక్ గా దాని అంటే అదే మన ఇంట్లో వస్తుంది. సో అట్లా ఇంకో సెక్యూరిటీ ఫర్ ద ఫ్యామిలీ. ఇంకొక అంశం ఏంటంటే సెక్యూరిటీ ఫర్ ద ఫ్యామిలీ. మనం చేస్తున్న పనిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెక్యూరిటీ మన ఫ్యామిలీకి ఇవ్వలేము. మనం చేస్తున్న పనిలో 100% మనం ఫ్యామిలీకి సెక్యూరిటీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేము. ఒక చిన్న అనాలిసిస్ చేసుకుంటే, మనం ఒక రోజు ఊరికి వెళ్తున్నామంటే మన ఇంట్లో మనం ఎంత అమౌంట్ ఇచ్చిపోతాం? ఒక రోజు ఉంటలేమంటే నాకు తెలిసి నేనైతే 100 రూపీస్ ఇచ్చిపోతా. అదే 10 రోజులు పోతానంటే ఒక 1000 ఇచ్చిపోతా. నెల రోజులు పోతానంటే ఒక 10,000 ఇచ్చిపోతా. మరి నేను మొత్తానికే పోతానంటే ఏమి ఇచ్చిపోవాలి? నేను మొత్తానికే పోతుందంటే నా ఫ్యామిలీకి ఏమి ఇచ్చిపోవాలి? ఇంకొందరు కొంచెం మెచ్యూర్డ్ గా, కొంచెం ఎక్కువ సాలరీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్లు తీసుకుంటారు, 20 నుంచి 50 లక్షలు. అవి 1 టైం సెటిల్మెంట్ వస్తే వెళ్ళిపోతాయి. కానీ మన ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలంటే వెస్టేజ్ లో ఉన్న 3 తరాల ఇన్కమ్ కోసం, 3 తరాలకు పనికొచ్చే ఈ అద్భుతమైన అవకాశం కోసం మనం వెస్టేజ్ చేయాలి. మన ఫ్యామిలీకి వెల్ సెటిల్మెంట్ సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం, మనం ఉన్నా లేకపోయినా. బీహార్లో మనకు మహాంతి సార్ది మనం చూసే ఉంటాం. ఆయన చనిపోయినప్పుడు 5 లక్షలు వచ్చింది, కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు 15 లక్షల ప్లస్ వస్తుంది అమౌంట్. అది ఎట్లా సాధ్యమైందంటే ఓన్లీ వెస్టేజ్ లోనే, వేరే కంపెనీలు ఎక్కడ లేదు. ఇన్సూరెన్స్ లో లేదు, నీకు జాబులో లేదు,
ఎక్కడ లేదండి. సో ఇట్లాంటి ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలంటే, మనం ఉన్నా లేకపోయిన వాళ్ళకు డబ్బులు వచ్చి పడాలంటే, మనం ప్రతిరోజు వాళ్ళకి గుర్తు రావాలంటే వెస్టేజ్లో సీరియస్గా చేయాల్సిందే. నువ్వు ఏ కంపెనీలో ఈ అవకాశం ఉండదండి, ఏ ప్లాట్ఫామ్ మీద మనకి అవకాశం దొరకదు, ఎక్కడికి పోయినా ఇట్లాంటి అవకాశం అయితే రాదు. ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లోని వెస్టేజ్ కంపెనీలోని మాత్రమే అవకాశం ఉంది. మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఓన్లీ ఫర్ ద వెస్టేజ్. ఎందుకంటే మనం చూస్తున్న 3 తరాలకు పనికొస్తుంది మన ఐడి, 3 తరాలకు పనికొస్తుంది మన ఐడియాని మనం చెప్తూనే ఉన్నాం, మన కంపెనీ చెప్తూనే ఉంది. సో 3 తరాలకు మనకు పనికొస్తుందంటే దీన్ని ఎంత సీరియస్గా, ఎంత ఓపికగా, ఎంత శ్రమ చేస్తూ దానికోసం మనం ఎంత కష్టపడాలి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మన ఆలోచన, ఈరోజు మనం వేసే ముందు అడుగు, ఒక్క ఆలోచన రాబోయే 3 తరాలు మనల్ని గుర్తుంచుకుంటాయి. రాబోయే 3 తరాలు మనల్ని గుర్తుంచుకోవాలంటే కంపల్సరిగా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ వెస్టేజ్ ద్వారా మనం ఇచ్చి తీరాల్సిందే వాళ్ళకి. నో ఆప్షన్స్. ఇకపోతే మనకు బాస్, బీయింగ్ యువర్ ఓన్ బాస్. ఈ బీయింగ్ యువర్ ఓన్ బాస్ లో ఏ టైంకి మనం ఏం పని చేయాలనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు మన జీవితంలో లేదా మన జాబ్లో? మన జాబ్లో ఏ టైంకి నువ్వు ఏ పని చేయాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా లేదా ఏ రిస్క్లో ఉన్నా నువ్వు ఏం చేయాలి, మనల్ని డిసైడ్ చేసేది జాబ్లో మన బాస్. మనం 1కి పోవాలన్నా 2కి పోవాలన్నా అడిగే పోవాలి. మళ్ళీ జాబ్లో 20-25 ఏళ్ళు చదువుకోవాలి, 10,000 నుంచి 25,000, 30,000, 50,000 ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళు ఏం చెప్తే గదే చేయాలి. మళ్ళీ వాళ్ళ కంపెనీ నుంచి మనం ట్రైనింగ్ ఇస్తారు అంతే, ఆ పని మాత్రమే చేయాలి. మనం ఏం చేయాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు, మనం ఎక్కడ కూర్చోాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. నీ బాస్ ఎవరో నీకే తెలియదు, నువ్వు ఏం పని చేస్తున్నావు నీకే తెలియదు, నీ టైం అంతా ఎక్కడ పోతుందో నీకే తెలియదు. ఉన్న గోల్డెన్ టైంని అమ్ముకుంటున్నాం జాబ్లో. అదే చిన్న బిజినెస్ చేసినాం అనుకోండి, ఒక షాప్ నడిపిస్తున్నాం మనం. ఒక ఆదివారం ఉంది, ఆదివారం మన షాప్ దగ్గర ఒక సంత నడుస్తుంది లేదా మార్కెట్ అవుతుంది. అదే టైంలో మన ఫ్యామిలీలో కంపల్సరీ వెళ్ళాల్సిన ఒక ఫంక్షన్ ఉంది. నువ్వేం చేస్తావు? కంపల్సరీ వెళ్ళాల్సిన ఫంక్షన్ వెళ్తావా, షాప్ దగ్గర సంత నడుస్తుంది షాప్ కంపల్సరీ తీస్తావా? నువ్వే ఆలోచించుకోవాలి. నాకు తెలిసి ఫంక్షన్ అయితే పక్కకే పోతుంది, ఎందుకంటే షాప్ తీయాలి. నీకు బాగా లేకపోయినా, ఇంట్లో ఎవరు బాగలేకపోయినా, భార్య బాగలేకపోయినా, పిల్లలు బాగలేకపోయినా, ఏది బాగలేకపోయినా నీ జీవితంలో కంపల్సరీ జాబ్ చేయాల్సిందే, జాబ్కి వెళ్ళాల్సిందే. వాళ్ళు ఒక టాబ్లెట్ కూడా ఇవ్వలేని పొజిషన్ ఉంటాం. ఒక్కో టైంలో నీ జాబ్లో నీ స్ట్రెస్ అట్లుంటుంది. ఇప్పుడున్న పొజిషన్లో జాబులు చాలా క్రిటికల్గా మారినాయి. ఎందుకంటే ఆ జాబులు కూడా భయంతో చేసుడు ఎక్కువైంది. ఎందుకంటే లీవ్ అడిగితే ఎక్కడ తీసేస్తారన్న భయం. కానీ అది మన కంపెనీలో ఆ భయం ఏం అక్కర్లేదు. ఇక్కడ బాస్ ఎవరు లేరు, నీ బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు. నేర్పించడానికి ఉన్నారు, నీతో వచ్చి పని చేయడానికి ఉన్నారు. ఇదంతా ఫ్రీగానే. మళ్ళీ నీకు డబ్బులు లేదు, వాళ్ళ డబ్బులు తీసుకుంటారా?
నీకు నువ్వే బాస్ కావాల్సిన అవకాశాన్ని కల్పించింది వెస్టేజ్ కంపెనీ. నీకు నువ్వే బాస్, నీకు నువ్వే ఆర్థికవేత్తవి, నీకు నువ్వే బిజినెస్ మ్యాన్వి, నీకు నువ్వే సక్సెస్ఫుల్ లైఫ్ లీడర్వి, నీకు నువ్వే స్పీకర్వి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల అవకాశాలు మనకు కల్పిస్తుందో వెస్టేజ్ కంపెనీ. మేధావులారా మీకే వదిలేస్తున్నాం, ఆలోచించుకోండి. వెస్టేజ్ కంపెనీ మనకు తెలిసి ఎన్ని రకాల మనకు తెలిసి ఆదాయము ఎన్ని రకాలుగా ఇస్తుందో మీకు తెలుసు. అందులో మనకు కావాల్సింది ఇంకొకటి ఏంటంటే లగ్జరీ హౌస్, ఓన్ డ్రీమ్ హౌస్. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అందమైన ఇల్లుని చూస్తాం, చాలా బాగుంది అనుకుంటాం. కానీ అందులోకి వెళ్ళలేము, అనుభవించలేము. కేవలం నేత్రానందం తప్ప ఇక్కడ చేసేది ఏం లేదు. కానీ మన కంపెనీలో 1 to 2 years కష్టపడి పనిచేస్తే చాలండి. క్రౌన్ అయిందంటే మనకు హౌస్ ఫండ్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది మన వెస్టేజ్ కంపెనీ. రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాం, కానీ చూసి వదిలేస్తాం. ఇంత ఇల్లు మనకు అవసరమా, మన ఇంత పెద్ద ఇల్లు మనమేం చేస్తాం, మనం ఉన్నదే 3-4. చిన్న సరిపోతుంది అనుకుంటాం, కాంప్రమైజ్ అవుతుంటాం. మన మనిషికి మనమే సరి చెప్పుకుంటాం, ఇంత పెద్ద ఇల్లు మనకు అవసరమా, మనకు మనమే సరి చెప్పుకుంటాం. మళ్ళీ మన వాళ్ళకు మనకున్న సరిపోదా అని మనం వాళ్ళకి సరి చెప్పుకుంటూ వస్తుంటాం. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళకి డ్రీమ్ పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి అంటే చూసినావా, ఆ డ్రీమ్ మనల్ని కదిలిస్తూ ఉంటది. అందమైన ఇల్లుని చూసినప్పుడు టక్మన్ డ్రీము, ఎక్కడో చిన్న మెదడులో ఇరుక్కపోయిన డ్రీమ్ టక్మని బయటకు వస్తుంది. మా క్రౌన్ గుడ్డే ఇల్లు ఎట్లా కట్టుకుంటా చూడిగా నా కషి మనకు రావాలి. సో మన కంపెనీ మనకు క్రౌన్ కాగానే మనకు హౌస్ ఫండ్ ఇస్తూ నీ డ్రీమ్ లో ఉన్న డ్రీమ్ హౌస్ ని కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుందండి. సో స్టార్ కొడితే కార్ ఇస్తుంది, క్రౌన్ కొడితే ఇల్లు ఇస్తుంది. నెక్స్ట్ది ట్రావెల్ ఫండ్ ఇలా ఇస్తూ చూద్దాం. ఇంటర్నేషనల్ హాలిడేస్, ఈ పదవి నాకు నేను విన్నప్పుడు కొత్తగా అనిపించింది. ఇంటర్నేషనల్ హాలిడేస్ అంటే ఈ పదం నేను విన్నప్పుడే కొత్తగా అనిపించింది. నాకు తెలిసినైతే మా ఊరు చెరువు, గుడి, అడవి, పక్క ఊర్లో జాతర, చివరికి మా అంటే వేములాడ, తిరుపతి. ఇక నాకు తెలిసిన ఫ్రెండ్స్ దుబాయ్కి వెళ్ళిరు లేబర్ పనికి. ఇది నాకు తెలిసిన టూరిస్ట్ ప్లేస్. మన ఊరి చెరువు, నాకైతే నేను నా పర్సనల్ చెప్తున్నా, నాకైతే ఇదే తెలుసండి. మా ఊరు చెరువు తెలుసు, గుడి తెలుసు, అడవి, పక్క ఊర్లకు జాతర నడుస్తుంది ప్రతి ఇయర్ ఒకసారి, అక్కడ తెలుసు. అప్పుడప్పుడు వేములవాడ వెళ్తాం, తిరుపతి. సో ఇది మా ఫ్రెండ్స్ ఒకడు దుబాయ్లో ఉంటాడు, ఆ లేబర్ పని కోసం పోయాడు, ఆడొక్కడు ఫ్లైట్ ఎక్కిండు. కానీ ఆ దుబాయ్ కూడా మనం ఎట్లా వెళ్తాడంటే ఆ లేబర్ పని కోసం ఇక్కడున్న ఇల్లు అమ్మి ఎంతో అప్పు చేసి, ఆ అప్పు తీర్చడానికి దుబాయ్లో నానా
పాటలు పడుతుంటాను. కానీ నేను ఈ కంపెనీకి వచ్చినాక నా డ్రీమ్‌లోకి ఎప్పుడు మా ఊరి చెరువు రాలేదండి. గుడి రాలేదు. ఇప్పుడంతా వేరే వస్తుంది. నా డ్రీమ్‌లోకి ఇప్పుడంతా వేరే వస్తుంది. ఎక్కడికో వెళ్ళాలి. ఎంజాయ్ చేయాలి. అది మన డబ్బుతోని కాదు, మన కంపెనీ డబ్బుతో. అట్లాగే మీ అందరికి కూడా అనిపిస్తుంది కదా. సో అందుకోసమే మన కంపెనీ నువ్వు సిల్వర్ డైరెక్టర్గా ట్రావెల్ ఫండ్ ఇస్తా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నా డబ్బే నీ డబ్బేం కాదు, నువ్వు తిరుగు, ఎంజాయ్ చేయి, సిల్వర్ కొట్టు అని మన కంపెనీ మనకు ఆఫర్ ఇస్తుందండి. సిల్వర్ అయితే చాలు నీకు ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్నల్ హాలిడేస్ లో మనకు అంటే ఈ పదం నేను విన్నప్పుడు కొత్తగా అనిపించింది. వీళ్ళకి వచ్చినాక నాకు ఇప్పుడు ఓకే మనం తిరగొచ్చు అనే నమ్మకాన్ని నాకు కంపెనీ కలిగించింది, మా అప్లైన్ కలిగించింది. తిరగొచ్చు, మనం బయటకు వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఎక్కొచ్చు. ఎప్పుడు ఫ్లైట్ పోతుంటే నెత్తి పైకి ఎత్తుడే కాదు, నేను కూడా దాంట్లో తిరగొచ్చు, నాకు ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అయింది అనే నమ్మకం నాకు వచ్చింది. త్వరలో మనము అందరం కలిసి ఏదో ఒక టూర్కి వెళ్తాం. టూర్ కంటే మళ్ళీ ఇక్కడే లోకల్ కాదండి, అవుట్ సైడ్ వెళ్తాం, తప్పకుండా వెళ్తాం అనే నమ్మకం నాకుంది. వెళ్తాం కాదు, వెళ్ళాల్సిందే, మనం చూడాల్సిందే, ఈ జీవితంలో కొన్ని అనుభవించాల్సిందే. ఎట్లాగో పోతాం, ఎట్లాగో చనిపోతాం, ఇదైతే పక్క, దీన్ని ఎవడు ఆపలేడు. సో ఆలోపు ప్రపంచంలో మనకు తెలియని వింతలు, కట్టడాలు మన నెత్తిలో ఎన్ని ఎంటకల్లో అన్ని ఉన్నాయి. దాంట్లో మనం కనీసం తక్కువలో తక్కువ ఒక 20-30 చూడకపోతే మనం చనిపోయినాక మన ఆత్మ మనల్ని చెప్పుతాను కొడుతుంది అని నేను అనుకుంటున్నా. ఏం పని చేసినవరా, ఒక్క స్పాట్ చూడకపోతే, అనవసరంగా పోయినవరా, నువ్వు భూమి మీదకి వచ్చినవరా, అంత మంచి ఒక అవకాశం వచ్చింది, ఇక కంపెనీ మీకు తీసుకెళ్తా అంటుంది, దానిలో కూడా నువ్వు డెవలప్ అయ్యి ఒక టూరిస్ట్, ఒక థాయిలాండ్ పోకపోతే, స్విట్జర్లాండ్ పోకపోతే, ఆస్ట్రేలియా పోకపోతే, కనీసం ఢిల్లీకి పోయి తాజ్మహల్ కూడా చూడకపోతే, ఏం లైఫ్ లీడ్ చేసినవరా అని మన ఆత్మ మనల్ని చెప్పుతాను కొడతాను నేను అంటున్నాను. సో దానికోసమైనా ఈ ట్రావెల్ ఫండ్ కొట్టి కనీసం తక్కువ ఈ జీవితంలో చూడాల్సిన కొన్నైనా చూసి తరించి చనిపోదాం అనుకో. ఈ కోరిక మీలో కూడా ఉందని నాకు తెలుసు. సో అట్లా ప్లాన్ చేసుకుందాం. ఇకపోతే మనకి కంపెనీ చూడండి, ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది, సెక్యూరిటీ, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తుంది, నీకు నువ్వే బాస్ అంటుంది, నీకు నువ్వే డ్రీమ్ హౌస్ కట్టుకో అంటుంది, నీకు నువ్వే తిరగడానికి డబ్బులు ఇస్తుంది, మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది, నీ లైఫ్ స్టైల్ మార్చే అవకాశాన్ని కలిగిస్తుంది. కంపల్సరీ కంపెనీలో మాత్రం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చాలా మందికి మనం వింటుంటాం. ఈ కంపెనీలో 100% మన అప్లయన్స్ మనం చేయబట్టి నడిస్తే 100% మన పర్సనల్ డెవలప్మెంట్ కంపల్సరీ అవుతాయి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం తిరుగుతున్న ప్రపంచం వేరు, ఇప్పుడు మనకు ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినాం. ఈ ప్రపంచం చాలా కొత్తగా ఉన్నా, చాలా వింతగా ఉన్నా, అద్భుతంగా ఉంది. ఎంతసేపు మనం మన ఫ్రెండ్స్తోని అనవసరమైన మనం ఏదో ప్రతి ఒక్కరు బతకడానికి 100% ఏదో ఒక పని చేస్తున్నారు, 5,000, 10,000, 20,000 వస్తున్నాయి, బతుకు లీడ్ చేస్తున్నాం. కానీ అది కాదు బతుకు అంటే అని నీకు నువ్వు నిరూపించుకో. నీకు ఒక అవకాశం ఉంది, ఇట్లాంటి అవకాశం ఒకటి ఉంది, దీని గురించి తెలుసుకో, ఈ కంపెనీ గురించి తెలుసుకో, నీకంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకో, నీకంటూ ఒక నెట్వర్క్ సృష్టించుకో అని అద్భుతమైన అవకాశాన్ని మన కళ్ళ ముందు మనం ఏం చేస్తున్నాం తెలుసా? అప్లైన్ ఫోన్ చేస్తే, అన్న వర్షన్లు ఉన్నాయి, అలా కొంచెం అలసిపోయింది, ఆఫీస్కి వచ్చి ఏదో కారణం చెప్పడానికి ట్రై చేస్తున్నాం. మన అప్లైన్ ఎంతో హుషారుతోని, ఎంతో కష్టపడి మనల్ని ఏదో ఒక విధంగా తయారు చేద్దామని చెప్తే మనం మనకు నీరసంగా ఆన్సర్ చేస్తాం. అప్పుడు ఆయనకు అనిపిస్తుంది
ఆయన తగ్గేది లేదని మళ్ళీ మనకి ఏదో మోటివేట్ ఇచ్చి మళ్ళీ మనల్ని ప్రమోట్ చేస్తుంటాడు, లేదా మళ్ళీ మనకి రోడ్డు మీద నడపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇది ఏ బిజినెస్ లో ఉండదు, ఇది ఏ కంపెనీలో ఉండదు, ఇది ఏ జాబ్ లో ఉండదు. ఎంత విధవైనా కానీ వెళ్ళే దారిలో మనం కలిస్తే చిరునవ్వుతో పలకరించి మన కంపెనీ గురించి చెప్తే ఎస్ అంటే వానితో కలిసి చేసే అద్భుతమైన కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. ఆడు ఎట్లా అంటాడో మనం కూడా ఆడు ఎస్ అంటే చాలు వాడిని మన రూట్లోకి మార్చుకుందామని చూస్తాం. అయ్యో పొరపాటున మరి మనం ఆన్ రూట్లో పోయినాం అనుకో, ఈ బిజినెస్ ఇటే పోతుంది, ఇక వెస్టేజ్ ఇటే పోతుంది, నీ డ్రీమ్ ఇటే పోతుంది, నీ కార్ ఇటే పోతుంది, అంతే పోతుంది. ఆడు వేదవాన్ని తెలిసినా పర్లేదు, వానికి నువ్వు చెప్పేదే వాడినాలి తప్ప వాడు చెప్పేది నువ్వు విన్నావంటే నువ్వు ఇవన్నీ మర్చిపోతావు. ఫ్రెండ్స్, దీంట్లో మనం ఏమన్నా మరి ఇవన్నీ చేయడానికి ఏమన్నా ఖర్చు పెడుతున్నామా ఒకసారి ఆలోచించండి. ఇల్లు కట్టుకోవడానికి కానీ, టూర్కి వెళ్ళడానికి కానీ, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం కోసం కానీ, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం కానీ ఏమన్నా మనం ఖర్చు పెడుతున్నామా? ఇక్కడ మనం సంపాదించిన దాంట్లో ఏమన్నా ఖర్చు పెడుతున్నామా ఒకసారి ఆలోచించండి. ఒక్క రూపాయి ఖర్చు పెడతలేము. బయట మార్కెట్లో మనము ఎన్నో డబ్బులు పోస్తే గానీ మనం ఎంతో కొంత నేర్చుకోవాల్సి వస్తుంది. 20-25 వేలు చదివినాం డబ్బులు పెట్టే, మళ్ళీ ఉద్యోగం కోసం మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలి డబ్బులు పెట్టే. కానీ ఇక్కడ మాత్రం ఆ పొజిషన్ లేదండి. ఇక్కడుంది ఓన్లీ నేర్చుకోవడం, సంపాదించడం, ఫ్రీగా నేర్చుకోవడం, ఫ్రీగా నేర్పించడం, ఫ్రీగా డబ్బులు సంపాదించడం. ఇది మాత్రమే ఈ కంపెనీలో జరిగేది అద్భుతమైన విషయం. మన ఈ కొత్త ప్రయత్నం చేస్తుంటే మనకు ఎన్నో అడ్డంకులు, ఎన్నో చీదరింపులు, ఎన్నో రిజెక్షన్స్ మనకు ఎదురైతూనే ఉంటాయి. ఓడొచ్చి అంటాడు అవసరమా అన్న నీకు ఇది అంటాడు. ఉన్న జాలదారానికి ఇంత రిస్క్ పడితే అవసరమా ఆయనకి అని మన వెనుకనే ఈ పదాలు మన వెనుకనే వస్తుంటాయి. ఈ పదాలు అవసరమా, ఉన్న జాలదా, రిస్క్ అవసరమా, ఇట్లాంటి మస్తు మంది చూసినాం, బ్యాగ్ వేసుకుంటాడు, తెల్ల పాయింట్ వేసుకుంటాడు, తెల్ల అంగి వేసుకుంటాడు, నల్ల పాయింట్ వేసుకొని బ్యాగ్ వేసుకొని పోతాడు, ఇక పొద్దున పోయి సాయంత్రం వస్తాడు. బాబా ఏం సంపాదించడం ఏమో లేక మనం అంటే మనకు తెలియలే కావచ్చు ఈ బిజినెస్ గురించి, మనకు తెలియదు కావచ్చు. మేము చేసి చూకున్నాము. మా అన్న చేసిండు మొన్నటిదాకా, మా అక్క చేసింది, మా మొన్నటిదాకా మా బాబాయ్ చేసిండు. ఇక కొత్తగా పట్టింది బిజినెస్, ఇక చేస్తాడు. ఇక ఈ మాటలు విన్నప్పుడు చల్ల పడుతుంది శరీరం అంతా. కానీ మన లక్ష్యం వేరుంది కదా, మన గోల్ వేరుంది కదా, మనం ఎక్కడికి వెళ్ళాలి కదా. వీళ్ళు ఇక్కడే కూర్చొని ఈ మాట్లాడుకుంటూ మన గురించి మాట్లాడుకుండాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి. వీళ్ళు ఇక్కడే కూర్చొని మన గురించే మాట్లాడుకోవాలి, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి. వీళ్ళ మాటలు మన వెనకే వస్తూ ఏదో ఒక రోజు ఆ మాటలు వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళని తలగి ఆ కూర్చున్న ప్లేస్ దానికి వాళ్ళకి తేవడం. ఇది మాత్రం పక్క. ఈ ప్రయత్నాన్ని ఈ మాటల ద్వారా మనం ఆపితే మనం అదే బ్యాచ్లో కూర్చొని ఇంకొకరికి ఇదే మాటలు చెప్తాం. ఆ మాటలు కానీ మనం వినలేదంటే 100% సక్సెస్ అవుతాం. 100% సక్సెస్ అవుతాం. బిజినెస్ ని టైం పాస్ కోసమే చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన కోసం మన ఫ్రెండ్స్ ఎంతో టైం పెడతారు, వాళ్ళ సమయాన్ని వృధా చేయదు. వాళ్ళు ఓపెన్గా చెప్పినాం అనుకో, అన్న అతను కాదు అన్నాం అనుకో, మన ఇంకొక పర్సన్ కోసం వాళ్ళు ఎత్తుకుంటూ పోతారు. కానీ నేను చేస్తా అని టైం పాస్ చేస్తూ ఫోన్ చేసినప్పుడు లేపకుండా, లేదంటే ఫోన్ లేపకపోతే ఇంటికి వస్తాడు అప్లైన్ అని ఫోన్ లేపి అన్న రేపు వెళ్తాం ఎల్లుండికి వెళ్తాం అని సొల్లు చెప్పకుండా
మన అప్లైన్ టైం వేస్ట్ చేయకుండా మీరు సీరియస్గా వర్క్ చేస్తే అప్లైన్కి డబ్బులు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, ఆయన హ్యాపీ ఉంటాడు, నువ్వు హ్యాపీ ఉంటావు. కానీ నటించకండి, నటిస్తూ నాశనం కాకండి మీకు మీరే. నటిస్తే నాశనం అవుతాం. అప్లైన్ చెప్పింది వింటే డెవలప్ అవుతాం. సో ఉన్న ప్రయత్నంలో మనకు తెలిసింది చాలా తక్కువ, ఫ్రెండ్స్. కానీ నాకంటే తోపు ఎవరు లేడన్న ఫీలింగ్లో మనం ఉంటాం. నాకు మొత్తం తెలుసు అనే ఫీలింగ్ ఉంటాం. కానీ మనకు అంత పెద్ద రజనీకాంత్ సినిమా డైలాగ్ చెప్తాడు, మనకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. ఆ డైలాగ్ విన్నప్పుడు మనమే ఈ విజిల్స్ వేస్తాం. ఇంటికి వచ్చి మనం వెస్టేజ్ గురించి చూడడం వచ్చి చెప్తే వాడిని తేలే, మనకు తెలుసులే, నాకు తెలియదు ఈ ప్రపంచం మీద ఉందా మళ్ళీ మనం రజనీకాంత్ డైలాగ్ చెప్పినప్పుడేమో నిజంగానే మనకు గోరంతా తెలుసు అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి రియల్ లైఫ్ లో ఆలోచిస్తాం. రియల్ లైఫ్కి వచ్చేసరికి మొత్తం తెలిసిన నాకు తెలిసినంత నీకేం తెలియదు, నాకు మొత్తం తెలిసిన అనే ఫీలింగ్ ఉంటాం. కానీ ఎంత తెలిసినా కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం చెప్పింది వినే అర్హత ఉన్నోనికే చెప్పే అర్హత ఉంటుంది, వినే అర్హత ఉన్నోనికే చెప్పే అర్హత ఉంటుంది. ఆ అర్హత గల వ్యక్తులు 6 మంది మనకు దొరకాల్సిన అవసరం ఉంది. ఆ 6 మంది కోసం మనం వేట కొనసాగుతూనే ఉండాలి. ఆ ప్రయత్నం ఎక్కడ కూడా ఆపద్దు. రిజెక్షన్స్ వచ్చినప్పుడల్లా మన బ్రెయిన్ లో ఒకటి తిరగాలి, ఈ బిజినెస్ ని ఎందుకు చేస్తున్నా, ఏం తక్కువ ఉందని చేస్తున్నా, ఏం కావాలని చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నా అన్నీ మళ్ళీ మన బ్రెయిన్లోకి వచ్చినాయంటే ఆ రిజెక్షన్స్ అనేటి అలవోగ్గా బయటకు వెళ్ళిపోతుంటాయి. ఓహో నా పర్పస్ ఇది, సో వాడొక్క రిజెక్షన్ చేసినంత మాత్రాన నా ప్రయాణం ఆగదు. చదువుకుంటే ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 10th క్లాస్లో ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. 100కు 100 వచ్చిన వాళ్ళు. ఫెయిల్ అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. 10th లో ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ ఇలా ప్రపంచానికి తెలుసు. ఆ సచిన్ టెండూల్కర్ బ్యాచ్ లో 100కు 100 తెచ్చుకున్న పర్సన్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకైతే తెలియదు, మరి మీకు తెలిసి నాకు తెలియదు. కానీ ఫెయిల్ అనేది జీవితానికి ఫెయిల్యూర్ కాదు, ఆ ఒక్క క్షణం ఫెయిల్ అంతే. నెక్స్ట్ ప్రయత్నానికి మనం మళ్ళీ వెళ్తాం. నేను ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ ఇంట్లో కూర్చుంటే ఇవాళ సచిన్ టెండూల్కర్ అందరికీ తెలుసా? 10th లో ఫెయిల్ అయిన అందరికీ తెలుసు. ఇలా మన అందరికి తెలుసా? సచిన్ టెండూల్కర్ 10th లో ఫెయిల్ అయింది కాబట్టి మనకు తెలిసింది. సచిన్ టెండూల్కర్ బ్యాచ్ లో 100కు 100 వచ్చినోడు ఈ ఇండియాలో ఎక్కడో ఉన్నాడు, కానీ ఆడ ఎవ్వడికి తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక భాగమే, దాన్ని పట్టుకొని కూర్చొని ఏడ్చుడు కాదు. ఇంకో ప్రయత్నం చేయడానికి, గట్టి ప్రయత్నం చేయడానికి మనకు ఒక బూస్ట్. అది ఫెయిల్ అయినామని బాధపడొద్దు. ఎప్పుడు మనం ప్లాన్ చెప్పినాం వాడు వినలేదని బాధపడద్దు. వాడు ఇంటలేడు అంటే, వాడి మైండ్ లెక్కలేదు అంటే వాడి మీద దరిద్రం కూర్చుంది అనుకోవాలి. మనమే శని తల మీద తాండవం చేస్తుంది అనుకోవాలి. ఏదో ఒక రోజు ఆ శని వెళ్ళిపోతుంది, మన సక్సెస్ చూసి మన వెనక్కి వస్తాడు. కొంచెం టైం పడుతుంది. అట్లాగని చెప్పి పూర్తిగా మనం వదిలేసే అవసరం లేదు. కంటిన్యూగా ఏదో ఒక ఫాలోఅప్ చేసుకుంటూ, ఫోన్ చేసుకుంటూ మాట్లాడుతూనే ఉంటాం. డియర్ ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు విషయం చెప్తున్నా, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని బయట పెట్టేందుకు లేదా నిరూపించుకోవడానికి ఒక అవకాశం లేకున్నా, ఒక ప్లాట్ఫామ్ లేకున్నా నీ తెలివంతా వృధా. వచ్చిన అవకాశాన్ని వాడుకోలేదా నీ తెలివంతా వృధా. నీ దగ్గర అవకాశం ఉన్నా, ఒకవేళ నీ దగ్గర అవకాశం ఉంది నీ టాలెంట్ నిరూపించుకోవడానికి,
నీ దగ్గర అవకాశం ఉంది నీ టాలెంట్ నిరూపించుకోవడానికి, కానీ నువ్వు బయట పెట్టలేకపోతున్నావు. బయట పెట్టలేకపోయినా నువ్వు ఫెయిల్యూరే. నీ టాలెంట్ బయటికి తీస్తలేవు. అవకాశం ఉంది, ప్లాట్ఫామ్ ఉంది. ప్రతి మనిషి ఒక అద్భుతమైన వ్యక్తి, ప్రతి మనిషిలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. అది ఎక్కడో దాగుంది. దాన్ని బయటికి తీయాలంటే కొన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. మన అప్లైన్ చెప్పింది వినాలి. నీ టాలెంట్ని బయట పెట్టకపోతే నీకు ఎంత పెద్ద అవకాశం వచ్చినా వేస్ట్. నీకు దొరికిన అవకాశం నీలో నీ టాలెంట్ని చూపించే సత్తా ఏంటో బయట పెట్టు, విజయం దానంతట అదే మన ఇంటికి వస్తుంది. నీలో ఉన్న టాలెంట్ నువ్వే గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు ఫ్రెండ్స్? మనం చేసే పనిలో ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. ఎందుకంటే అట్లా చేస్తున్నా, ఇట్లా చేయాలి, నేను ఇట్లా చేయాలి, అట్లని కాదు. సిస్టమ్ ఒకటే, కానీ మాట్లాడే విధానం వేరుంటుంది, చెప్పే విధానం వేరుంటుంది, మనం చేసే విధానం వేరుంటుంది. కానీ సిస్టమ్ మాత్రం ఫాలో అవ్వాలి. ఒక్కొక్కరి ఒక్కొక్క ఉంటుంది. నాటు సాంగ్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక తీరు పాడతాడు, అంటే ట్యూన్ అదే ఉంటుంది, ఇంకో సింగర్కి ఇస్తే ఇంకోలాగా పాడతాడు. అంటే ట్యూన్ అదే, కానీ కాకపోతే వాయిస్ మారుతుంటుంది. మనం చేసే పని అందరు చూస్తున్నారా? ఎవరన్నా ఏమని అనుకుంటున్నారా? ఎవడైనా ఏమని అనుకుంటాడో, ఈ సబ్బు షాంపు పట్టుకొని నేను అమ్మాలా, నేను ఇదేం పని అనుకుంటే నువ్వు ఎక్కడో కాదు, అక్కడే ఆగిపోతావు. హోప్ లేదు ఇక్కడ ఇవ్వడు నీకంటే. ఎదుటి వానికి నువ్వు చెప్పే విధానం బట్టి వానికి సబ్బు షాంపు అర్థమవుతుందేమో, కానీ దీంట్లో సబ్బు షాంపు కాదు, ₹1,00,00,000 కనిపిస్తున్నాయి, నెలకు ₹1,00,000 కనిపిస్తున్నాయి నీ గోల్. కానీ ఎదుటి వారికి సబ్బు షాంపు అని సింపుల్గా తీసుకుంటాడేమో అని ముందే నువ్వు డిసైడ్ అయ్యి ఫీల్ కాకు. నీ గోలు 1,00,000, 2,00,000 మన కళ్ళ ముందే తీసుకునే వాళ్ళు, 8 లక్షలు తీసుకునే వాళ్ళు, 10 లక్షలు తీసుకునే వాళ్ళు, ₹1,00,00,000 తీసుకునే వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు, మన కంపెనీలో ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మన లక్ష్యాన్ని మళ్ళీ వెనక్కి తొక్కే అవకాశమే రాదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, సబ్బు షాంపు పట్టుకొని పోతే అనే ఫీలింగ్ మాత్రం ఎప్పుడు మన మనసులో రానివ్వదు. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడున్న సమయంలో, సందర్భంలో ఖర్చులు విపరీతంగా పెరిగినాయి, మన ఇన్కమ్ విపరీతంగా తగ్గింది. ఇది మాత్రం 100కు 100% నేనే దానికి ఎగ్జాంపుల్. ఖర్చులు విపరీతంగా పెరిగినాయి, ఆదాయం మాత్రం పెరగట్లే, అంతే ఉంది. అందుకే ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా ఆదాయం కోసం ఈ కంపెనీలో సీరియస్గా 1 year మనం చేద్దాం. 100% అందరం సక్సెస్ అయిదాం మేడం లాగా. నిజంగా మీరు చెప్పండి, ఖర్చులు పెరిగినాయా తగ్గినాయి? ఆదాయం పెరిగిందా తగ్గిందా? మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఈ క్వశ్చన్ని మన వెస్టేజ్ ఫ్యామిలీ డిస్కస్ చేస్తే మనకు ఒక అవకాశం చూపిస్తారు. అదే మనం వెస్టేజ్ బయట ఉన్న డిస్కస్ చేస్తే ఏమంటారు తెలుసా? పోరా, ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది, ఆదాయం ఉన్నదంటే సర్దుకోవాలి అని మనకే వాళ్ళు సలహా ఇస్తారు. ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది, సోప్ డబ్బులకి ఎక్కువ పోతున్నాయి, అవసరమా బయట తిరుగుడు, అవసరమా బయట ఐస్ క్రీమ్ కొనుక్కొని తినడు, అది తగ్గించుకో, ఎక్స్ట్రా కదా, 3 ఫోన్లలో బ్యాలెన్స్ అవసరమా, ఒక ఫోన్లో వేసుకుంటే సరిపోదని అని మనకే సలహా ఇస్తారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఖర్చులు తగ్గించాలా, ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన మన వెస్టేజ్లో వస్తుంది. ఖర్చులు తగ్గించడం అనేది కాదు, ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన మన వెస్టిజియన్స్ మనకు కల్పిస్తారు, మన లీడర్స్ మనకు కల్పిస్తారు, ఆదాయం పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తారు. దాన్ని ఎట్లా పెంచుకోవాలి, ఆదాయం పెంచుకునే మార్గాలు వెతుక్కోవాలి, కానీ ఖర్చు తగ్గించుకునే మార్గం పక్కోళ్ళు చేస్తారు, వెస్టేజ్లో లేనోళ్ళు చేస్తారు, తెలివి లేనోడు చేస్తాడు. Recording in progress. సో
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే వెస్టేజ్లో మనము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటూ ఉన్న మన గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎంతో ఉందగా ఎంతో ఒదుగుతూ మన అప్లైన్ చెప్పిన మాట వింటూ మనం అనుకున్న లక్ష్యాలని కోరికలని అన్నీ 2025 లోపు అందరం ఈ గ్రూపులో ఉన్న అందరం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా ప్రయత్నం నేను చెప్పిన మాటలు ఎవరికైనా నొప్పించినా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మేడం గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ నా సెషన్ క్లోజ్ చేస్తున్నా అండి. థ్యాంక్ యూ మేడం గారు. ఓకే సూపర్. సో మాట్లాడియండి. ఎవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటే రికార్డింగ్ స్టార్ట్. మాట్లాడియండి. వెంకట్ ఉన్నాడా? ఉన్నాడు మేడం. వెంకట్ ఉన్నాడు మేడం. పోస్ట్ తీసుకోండి. సెషన్ అయిపోయింది లేదా? అయ్యో, ఇప్పుడు ఎవరు ఇందాక మిమ్మల్ని ఇన్వైట్ చేసింది? వెంకట్ ఇన్వైట్ చేసిన హోస్ట్ పోయినట్టుంది మేడం. ఓకే, ఇమీడియట్ చేసిన. వెంకట్ మీరు సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ బాబ్ సార్ ఫర్ గివెన్ ఏ గుడ్ వర్డ్స్ టు us. ఇంకా చాలా అంటే చాలా బాగా చెప్పారు.